ఇలాంటి దివ్య బలి పూజ సమర్పించమని కోరుతున్నటువంటి వారి కుటుంబాల నిమిత్తమై ఏఈ ప్రకాష్ వారి కుటుంబం కొరకు ఈ దివ్య బలి పూజ సమర్పించబడుతున్నది. దేవుడు ఈ దివ్య బలి పూజలో దేవుని దీవెనలు ఆ కుటుంబానికి మరి అందులో ఉంటున్న ప్రతి ఒక్కరికి వారు చేసే పనిలో దేవుడు తోడుగా ఉండాలని ఈ దివ్య బలి పూజను కోరుకుంటున్నారు. అలాగే ఎం జయరాజు, రెడ్కా, జాస్వా, దివ్య, ఆనందరావు, గౌరవ వారి కుటుంబం కొరకు వారి యొక్క గృహ నిర్మాణంలో దేవుడు తోడుగా ఉండాలని ఈ దివ్య బలి పూజను కోరుతున్నారు. ఆశా చంద్రిక పుట్టినరోజు జరుపుకుంటుండగా దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యమైన శాంతి సమాధానం మరియు మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలని ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేస్తూ ప్రణయ్ కుమారు వారి కుటుంబం కొరకు ప్రత్యేకమైన మంచి ఆరోగ్యము మరి దేవుని దీవెనలు దయ పిల్లకాలం ఉండాలని ఈ దివ్య బలి పూజను కోరుకుంటున్నారు. అలాగే రాయప్ప, సరోజమ్మ వారి కుటుంబం కొరకు వారికి దేవుడు ఆ కుటుంబాన్ని మంచిగా దీవించి ఈ సంవత్సరం అంతా ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని ఆ కుటుంబ శాంతి సమాధానం దేవుడు దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజను కోరుకుంటున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పరమ పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలో మనమందరం కూడా యోగ్యులుగా పాల్గొనడానికి ముందుగా మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా తెలుసో తెలియక చేసినటువంటి ఆ దోషములను ప్రభువు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకుంటాము.
లేదని తెలుసుకోనైతి లోకాశలోని క్షణికమేనని లోకాశలోని క్షణికమేనని తెలిసినంతలో సూర్యునైపోతుంది తెలిసినంతలో సూర్యునైపోతుంది ఆదరించుమా నజరేయుడా ఓదార్చుమా నీతి సూర్యుడా ఓదార్చుమా నీతి సూర్యుడా నీవు దేవినా జీవితానికి అంతమే లేదని తెలుసుకోనైతి అంతమే లేదని తెలుసుకోనైతి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలు నిత్య జీవమునకు చేర్చుదురుగా. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుట యందు ఎక్కువగా ప్రదర్శించుతున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కుమ్మరింపమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు వాగ్దానముల కొరకు తప్పించు వారిని స్వర్గ సంపదలకు వారసులుగా గావింప కృప చూపు. నీతోను పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఓయ్ నా ఎడల గల అభిమానం చే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభు వీరందరిచే ప్రవచనములు పలికి ఎంత బాగుండేది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుంచి 29 వరకు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుంచి 29 వరకు. అప్పుడు యావే మేఘముపై దిగవచ్చి మోసేతో మాటలాడెను. తాను మోసేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనమును పలికిరి. కానీ ఆ ఆవేశం వెంటనే తగ్గిపోయాను. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అను వారి ఇద్దరు శిబిరమునే ఉండిరి. వారి గుడారమునకు వెళ్ళుకున్నను ఆత్మ వారి మీదకు కూడా దిగవచ్చెను. వారు వెంటనే ప్రవచనమును పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోసే ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారును ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోసేకు పరిచర్యలు చేయుచు వచ్చిన యెహోషువ, అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోసేతో అతనితో, ఓయి నా ఎడల గల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభు ఈ ప్రజలందరినీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనము పలికించిన ఎంత బాగుండేది అని అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మా జీవితం యేసు ప్రభుని భోగనం మా ప్రార్థనం దేవగల్ల పూజితం మా జీవితం యేసు ప్రభుని భోగనం మా ప్రార్థనం
5వ అధ్యాయం వచనములు 1 నుంచి 6 వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గురించి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మరిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పబట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధంగా సాక్షి అయి మీ శరీరములను అగ్ని వలె దహించును. ఈ అంత్యధనములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవుల చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగ భాగ్యములతో తూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలసితిరి. మీరు నీతిమంతుడైన వారిని శిక్ష విధించి వారిని చంపుదురు. అతడు మిమ్ము ఎదురింపుడు. ఇది ప్రభువుకు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు సువిశేషము అధ్యాయము 9 పరిశుద్ధ వచనములు 38 నుండి. అంతటి యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వారిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు,
మీరు అతనిని నిషేధింపవలదు. ఏలనా నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షము వాడు. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబడి నీళ్ళిచ్చునో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాప ఎగుటకు కారణమగుట కంటే అట్టివాని మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరక లోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరం కూర్చుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా యేసు వందనమయ్యా. కృపాశక్తి నీ వాక్యమే నన్ను బాధలలో జిగటగల ఊపిరుండి పైవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊపిరుండి సమతల మగు నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నిలిపెను, సత్యమైన మార్గములో నన్ను నిలిపెను. నీ వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మనల్ని బ్రతికించేది, మనల్ని బాగు చేసేది, మనల్ని నడిపించేది ఏది? బంగారమా, డబ్బా, పేర, ప్రతిష్టల, అందాల, చందాల? ఏది మనం నడిపించేది, మనం బ్రతికించేది? దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యం అంటే ఏమిటో రేపు మనం ధ్యానిస్తూ ఉన్నాం. గట్టిగా చెప్పడదాం ఒకసారి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉదయం నుంచి మనం ఇప్పటి వరకు కూడా ధ్యానించేది గొప్ప సత్యం. దేవుని ప్రేమ, ఏ ప్రేమ గొప్పది?
దేవుని ప్రేమ గొప్పదా, మనిషి ప్రేమ గొప్పదో మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని పేరే ప్రేమ స్వరూపుడని ధ్యానించాం. ఆ దేవుడు మనల్ని అధికముగా ప్రేమిస్తున్నాడు. అందుకనే మన పేరు ఆయన యొక్క చేతిలో రాసుకున్నాడు. అందుకనే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా నేను బహుగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. మరి మనల్ని బహుగా ప్రేమిస్తున్నటువంటి దేవుని ఎడల మనము కూడా తిరిగి బహుగా ప్రేమిస్తే ఏమవుతుంది? బైబిల్ గ్రంథంలో ఎవరు అన్నింటికంటే దేవుని అధికంగా ప్రేమించారో మనం ధ్యానించాం. యోసేపు అన్నింటికంటే అధికంగా దేవుని ప్రేమించాడని, కావుననే దేవుడు తనని గొప్పగా ఎవరిని దీవించలేని విధంగా దీవించాడని ధ్యానించాం. అయితే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమవుతుంది మన జీవితంలో? దేవుడు లోకము. దేవుణ్ణి ప్రేమించట్లేదు నేను అంటే దాని అర్థం ఏంటి? లోకాన్ని ప్రేమిస్తున్నానని. లోకాన్ని ప్రేమిస్తున్నానంటే దాని అర్థం ఏంటి? సాతాను యొక్క ఆశలను ప్రేమిస్తున్నాను అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు గారు చెప్తున్నారండి 2వ తిమోతికి రాసిన లేఖలో 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి విందామండి. బైబిల్ ఉన్నవారు ఒకసారి గట్టిగా చదువుతారా? తిమోతికి రాసిన లేఖ 2వ లేఖలో 3-4వ వచనంలో చాలా జాగ్రత్తగా వినండి. వారు మోసగాండ్రు, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము గనక దేవుణ్ణి పక్కన పెట్టి లోకాన్ని గనక ప్రేమిస్తూ ఉంటే ఏమవుతుందంటే మనము శరీర సుఖాలకు బలిగా మారిపోయి లేనిపోని చిక్కుల్లో, లేనిపోని సమస్యల్లో ఇరుక్కుపోతాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇది ఎక్కడ మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో? కుమారుడు, చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నంత కాలము కష్టం అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, కరువు అంటే ఏంటో తెలియదు, చీకటి అంటే ఏంటో తెలియదు. ఆ రీతిగా బ్రతికిన వాడు తండ్రి దగ్గర ఉన్నంత వరకు ఏది కొరత లేదు ఆయనకి. బట్టల కొరత లేదు, ఆహారం కొరత లేదు, డబ్బు కొరత లేదు, ఆస్తి కొరత లేదు, ఏది ఇది లేదు నాకు అనేది లేదు. సమృద్ధిగా ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. సమృద్ధి అయినటువంటి ఆ ఆశీర్వాదాలను కలిగి జీవిస్తున్నాడు. ఎప్పుడది? తండ్రి దగ్గర ఉన్నంత వరకు ఏది కొరత లేదు. తండ్రిని ప్రేమిస్తూ తండ్రి దగ్గరే ఉన్నంత వరకు ఈ చిన్న కుమారునికి ఏ లోటు రాలేదండి, ఏ బాధ తెలియదండి, ఏ కష్టమో తెలియదండి, ఏ నష్టము కూడా తెలియదండి, ఏ గాయము కూడా ఆయన తన జీవితంలో చూడలేదండి. ఎప్పుడు కూడా ఆకలి బాధలకు ఆయన లోని కాల. ఎప్పుడు కూడా జోబి నుండి డబ్బులు, ఇంటిలో అంత బంగారము, సమస్తము కూడా సమృద్ధి. అది తండ్రిని ప్రేమిస్తూ తండ్రి దగ్గర ఉన్నంత వరకు ఆ సుఖభోగాలు అనుభవించాడు. ఎప్పుడైతే తండ్రిని కాదని, తండ్రి నాకు రావాల్సినటువంటి ఆస్తి నాకు ఇచ్చే, నేను ఇక నీ దగ్గర నీ కాళ్ళ కింద పడి ఉండడానికి నేను ఉండలేను. ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయాను, నా కాలు మీద నేను నిలబడగలుగుతాను, నేనేంటో నాకు తెలుసు, నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది, నాకు నేను జీవించగలుగుతాను. చాలామంది దేవుడు లేకుండా నేను ఏదైనా చేస్తా, నాకు ఉద్యోగం లేదా, నేను బతకలేనా దేవుడు లేకపోతే? మూర్ఖులు. బైబిల్ ఏం చెప్తుందండి? పౌలు గారు చెప్తున్నారు, దేవుని బిడ్డలు జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానానికి వ్యతిరేక పదం మూర్ఖత్వం. జ్ఞానం లేని వారు ఎవరు? బుద్ధిహీనులు ఎవరు? బుద్ధి లేని వారు ఎవరంటే జ్ఞానం లేనివారు. జ్ఞానం లేని వారు ఎవరంటే మూర్ఖులు. ఈ మూర్ఖులు ఏమంటారంటే దేవుడి మీదే నేను ఆధారపడితేనే నాకు ఉద్యోగం వస్తుందా ఏంటి? మూర్ఖుల ఆలోచనలు.
ఆదివారం చర్చికి వెళ్తేనా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మూర్ఖుల ఆలోచనలు. చర్చికి వెళ్తేనా దేవుడు మనకి దీవిస్తాడు. ఇంటి దగ్గర ఉండి పడుకున్నా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని గురించి తెలియని వాళ్ళు, దేవుని గొప్పతనం తెలియని వాళ్ళు, దేవుని శక్తిని తెలియని వాళ్ళు మూర్ఖత్వం కలిగినటువంటి మనుషులు. మూర్ఖత్వంతోనే వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒకడు అంటాడు, స్వామి నేను చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదులే స్వామి, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను స్వామి, ఆటోలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను స్వామి, ఇంటి ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటాను స్వామి, ఇంటి లోపల కూర్చొని ప్రార్థన చేసుకుంటాను స్వామి. దానికి సమాధానం మత్తయి సువిశేషము 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి, గట్టిగా చదవండి. మత్తయి 11:28లో ఇంకా గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా చదువమా. భారమొచ్చే, చాలా జాగ్రత్తగానండి, భారమొచ్చేత అలసిపోయి సొలసిపోయి ఉన్నటువంటి నా బిడ్డలారా, ఏమంటున్నాడు? నా యొద్దకు రండి. దేవుడు చెప్పొచ్చు కదా, భారముతో ఉన్నావు, అలసిపోయావు, సొలసిపోయావు, సమస్యలలో ఉన్నావు, సమస్యల్లో కూరుకుపోయావు, నా బిడ్డ నీవు నీ దగ్గరే ఉండు, నీ కుటుంబంలోనే ఉండు, నీ గృహంలోనే ఉండు, దుప్పటి కప్పుకొని పడుకో, జ్వరం వస్తే నేను వచ్చి ఆశీర్వదిస్తాను అన్నాడా? ఏమన్నాడు? భారం వచ్చే అలసిపోయి సొలసిపోయిన నా బిడ్డలారా నా యొద్దకు రా. 6 రోజులు విశ్రాంతి తీసుకో, 6 రోజులు నీవు పని చేయి. సోమవారం పనికెళ్ళు, మంగళవారం పనికెళ్ళు, బుధవారం పనికెళ్ళు, బేస్తారం పనికెళ్ళు, శుక్రవారం పనికెళ్ళు, శనివారం పనికెళ్ళు, కానీ ఆదివారము నా సన్నిధికి రావాలి. నా సన్నిధికి వస్తేనే నీకు ఫుల్ ఛార్జింగ్, ఫుల్ ఆశీర్వాదాలు, వారానికి సరిపడేటువంటి ఆశీర్వాదాలతో నేను నింపి మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు నీకు ఏ సమస్యలు రాకుండా కాచి కాపాడే దేవుడు అని అంటున్నాడు. చప్పట్లు కొడదాము గట్టిగా. కనుక ప్రియ దేవుని పిల్లలు, మనందరం కూడా బుద్ధిహీనులము కాదండి, జ్ఞానము కలిగి నడుచుకునేటువంటి మహాజ్ఞానవంతుడైన దేవుని బిడ్డలం. మనం జ్ఞానవంతులం కనుక ఎలా ఆలోచించాలి? దేవుని బిడ్డలు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచన చేయాలి. వాక్యం ఏమి మనకు నేర్పిస్తుందో దాని ప్రకారం మనం నడిచినప్పుడే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు మన జీవితంలో జరుగుతాయండి. కనుక దేవుడు చెప్తున్నాడు, నా యుద్ధకు వస్తేనే నీకు ఆశీర్వాదం, నా మందిరానికి వస్తేనే నీకు ఉద్యోగం, నా మందిరానికి వస్తేనే నీకు సంతానం, నా మందిరానికి వస్తేనే నీకు సమాధానం, నా మందిరానికి వస్తేనే నీకు వివాహం, నా మందిరానికి వస్తేనే నీకు అద్భుతాలు, నా మందిరానికి వస్తేనే నీకు ఆరోగ్యము, నా మందిరానికి వస్తేనే నీకు స్వస్థత, నా మందిరానికి వస్తేనే నీకు సమాధానం అంటున్నాడు దేవుడు. భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, విశ్రాంతినిస్తాను. భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. చూడండి, కుష్ఠరోగి ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు, స్వస్థత చూశాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీ ఆమె ఇంటి దగ్గర ఉన్నదా? యేసయ్య వస్తారు మా ఇంటికని ఎదురు చూసిందా? లేదు. ఆమెకున్న జబ్బు నయం కావాలని ఎక్కడ పరిగెట్టింది? యేసయ్య దగ్గర పరిగెట్టింది, యేసయ్యతోనే పరిగెట్టింది. యేసయ్య ఎక్కడున్నాడో వెతుక్కొని మరీ వెళ్ళింది. జక్కయ్య ఏం చేశాడు? యేసును చూడాలనుకున్నాడు. యేసయ్య వస్తాడులే, ఫోన్ చేస్తే నా దగ్గరకు వస్తాడు అనుకున్నాడా? లేదు. అంతమంది జనాంగంలో తను పొట్టువాడని తెలిసి కూడా తనని ఎలాగైనా చూడాలి, ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి మేడు చెట్టు ఎక్కి ప్రభుని చూశాడు. బైబిల్ గ్రంథంలో అద్భుతాలు చూసిన వారందరూ కూడా ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళే. ప్రభువు దగ్గరికి వెళితేనే వారు అద్భుతాలు చూశారండి.
కనుక మూర్ఖత్వము కలిగిన మనుషులుగా మనం ఆలోచన చేయకుండా జ్ఞానము కలిగినటువంటి దేవుని బిడ్డలుగా ఆలోచన చేయాలి. 6 రోజులు మనం కష్టపడి 7వ రోజు ఆదివారము ప్రభు మందిరానికి తప్పకుండా వచ్చి తీరాలి. ఆదివారం గుడికి రాకపోతే కనుక దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తప్పు చేసినట్లే, అంటే పాపం. పాపం అనగా ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదివారం మందిరానికి రాకపోతే మనము ఆదివారం ఎన్ని సంపాదించినా, ఆదివారం గుడికి రాకుండా ఆ వారం రోజులు సంపాదించి అంతా కూడా ఏమవుతుందో తెలుసా? నష్టపోతాం. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇస్తే దేవుడు మనకి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు మనకిస్తారు. చెప్పలు కొడదాం ఒకసారి. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, సో దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుందంట? మనమందరూ కూడా సుఖ భోగాలకు లోనైపోయి సమస్యల్లో చిక్కుపోతామని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి ఎప్పుడంటే మనం దేవుని మాత్రమే ప్రేమించినప్పుడు. లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుందో తెలుసా? లోకం వైపే మన ఆలోచన పరిగెడతాయి. లోకాన్ని ప్రేమిస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఎలా సుఖించాలి, ఎవరితో తప్పు చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో పడుకోవాలి, ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా సాతానులో పెడతాడు. కనుక బహు జాగ్రత్తగా ఉండాలి. నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆత్మపరిశీలన చేసుకోవాలి. రోజు నీ మనస్సును ఎవరికి అర్పిస్తున్నావు? అది మనుషులకా, వస్తువులకా, లేదా నిన్ను సృష్టించినటువంటి దేవునికి నీ మనస్సును అర్పిస్తూ ఆయన్ను ప్రేమిస్తూ గౌరవిస్తూ నువ్వు జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలని. అందుకని యోహాను గారు కూడా ఏమంటున్నారు తెలుసా? 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో చూసామంటే, 1 యోహాను 2:15 త్వరగా చాలా జాగ్రత్తగా నండి. ఈ లోకమున గాని, చాలా జాగ్రత్తగా నండి, ఈ లోకములో ఉన్న వాటిని గాని ప్రేమింపకుడు ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే గనుక తండ్రి ప్రేమ వారిలో లేదు, తండ్రి ఆశీర్వాదం వారిలో ఉండదు, తండ్రి మహిమ వారిలో ఉండదు, తండ్రి యొక్క దీవెనలు వారి మీద, వారి కుటుంబం మీద ఉండవు అని వాక్యం చెప్పేస్తుందండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవడైనా లోకాన్ని కానీ లోకములో ఉన్న దేన్నైనా ప్రేమిస్తే నా ఆశీర్వాదాలు వారికి దొరకవు. ఇండైరెక్ట్గా చెప్పేస్తాను. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఏమని? లేవడంతోనే తల్లి ప్రార్థన చేస్తారు, తండ్రి ప్రార్థన చేస్తాడు, పిల్లలు ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, ప్రభువా నా బిడ్డలను దీవించు, ప్రభువా నా భార్యను దీవించు, ప్రభువా నా భర్తను దీవించు, ప్రభువా నా సంఘాన్ని దీవించు, ప్రభువా మా గ్రామాన్ని దీవించు, ప్రభువా మా పొలాలను దీవించు, మా ఉద్యోగాలను దీవించు అని ప్రార్థన చేస్తాం లేచిన దగ్గర నుంచి. కానీ ఆ ప్రార్థనకు ఫలితఫలం రాదు. ఆ ప్రార్థన దేవుని చెవికి చేరదు. కారణం ఏంటో తెలుసా? 2 పడవల మీద కాలు వేస్తున్నాం. అటు దేవుని ప్రేమిస్తున్నానంటూ మరోవైపు లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాం. ఆదివారం పూజకు వస్తూ ఇంటికి వెళ్ళి సినిమాల వైపు, షికార్ల వైపు, సీరియల్ వైపు వెళ్ళిపోతుంటే ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని విన్న వాక్యం ఏమవుతుంది? నిజముగా దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం కనుక పూజకు వచ్చి పూజలో గురువుల ద్వారా దేవుడు ఏం చెప్పాడో అది నాకే దేవుడు చెప్పాడని తలంచుకొని ఆ వాక్యాన్ని వారం అంతా ధ్యానిస్తూ ఆ వాక్యములో ఏదైతే దేవుడు చేయొద్దు అన్నాడో దానికి దూరంగా జీవిస్తూ మంచి జీవితాన్ని జీవించామంటే వారిని దేవుడు ఎక్కడ ఉంచుతాడండి. చెప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చెప్పండి. కానీ ఏం జరుగుతుంది? చాలా మందిలో వస్తున్నాం చర్చికి అయితే వస్తున్నాం, కూర్చుంటున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం మాత్రం లోపలికి వెళ్ళట్లా. ఏమవుతుంది? ఇక్కడున్న విన్న వాక్యము ఈ చెవిలోంచి వచ్చేస్తుంది. విన్న వాక్యం అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. దేవా నీ వాక్యం నువ్వే తీసుకో, యేసయ్య నీ వాక్యం నీకే ఇచ్చేస్తున్నాను అని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? చాలామంది చెవులు కళ్ళు మాత్రం ఎలా చూస్తారు వాక్యం. అబ్బా వాక్యం మళ్ళీ చెప్తున్నారు, ఈ ఫాదర్ గారు ఎవరో అంట, ఎక్కడి నుంచి వచ్చారట, బాగా చెప్తున్నారు వాక్యం, ఎలా చూస్తాం. కానీ బాడీ మాత్రమే ప్రెజెంట్.
బాడీ మాత్రమే ప్రెజెంట్. మైండ్ ఆబ్సెంట్. మైండ్ ఏం చేస్తుంది? ఎక్కడే ఉంటావు నువ్వు చూడడానికి. ఫాదర్ గారు ఏమనుకుంటారు, గురువు ఏమనుకుంటారు, అబ్బా భలే వింటున్నారే నా సంఘస్థులు, అబ్బాబ్బా భలే వింటారు, భలే బాగుపడిపోతారు అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటి? ఇవి మాత్రం ఎట్లా ఉంటుంది. ఈ మధ్యన కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారండి, టాలెంట్ వాళ్ళు. కళ్ళు తెరిచి ఆ నిద్రపోతూ ఉంటాడు, అదో టాలెంట్. దేవుని బిడ్డలారా, మైండ్ ఆబ్సెంట్ అవుతుంది కనుక నీకేమి గుర్తున్నట్లా. మైండ్ ఏం చేస్తుంది? వాక్యం అయ్యేంత వరకు కూడా మైండ్ ఎక్కడెక్కడో 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 తిరిగి 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 ప్రసంగం అయ్యేసరికి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తుంది. చివరిలో ఏం అర్థమైందమ్మంటే పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ అని ఫాదర్ చెప్పారు కదా, అదే అర్థమైందంట. దేని గురించి చెప్పాడు దేవుడు గురువు ద్వారా? ఈ వారం ఈ ప్రసంగం ఏంటి, గడిచిన ఆదివారం ప్రసంగం ఏమిటి? ఏదో చెప్పాడు స్వామి. ఏం చెప్పాడు? కాబట్టి చర్చికి వచ్చినప్పుడు నీ చెవులు, నీ కన్నులే కాదండి, నీ మైండ్ దేవుని వాక్యం వినడానికి నువ్వు అర్పించగలగాల. నీ మైండ్ ఎటు పోకుండా స్ట్రైట్గా దేవుని వాక్యమును వినడానికి నీ మైండ్ను ఇక్కడే పెట్టాలా దేవునిలో. అప్పుడు ఏమవుతుంది? మైండ్ పెట్టినప్పుడు మనస్సు ఉంటుంది, మనస్సు మైండ్ కూడా ఆ వాక్యాన్ని అలా చెవిలో నుంచి పంపిస్తూ, చెవిలో పంపబడిన వాక్యము మనస్సులో ఉండి హృదయములో అది నింపబడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ హృదయము నిండా, నీ మైండ్ నిండా దేవుని వాక్యాన్ని నింపుకుంటావు ఆదివారం, ప్రతి ఆదివారము ఆ వారం అంతా దాన్ని ధ్యానిస్తావు, ప్రయత్నం చేస్తావు. అరే దేవుడు అబద్ధం ఆడొద్దనని చెప్పాడు కదా గురువు ద్వారా పోయిన ఆదివారం. అరే అబద్ధం ఆడకూడదు, అయితే నేను అబద్ధం ఆడితే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అబద్ధం ఆడనంటే దేవుడు నేను అడిగింది ఇవ్వడు అనే ఆలోచన నీలో కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను గారు చెప్తున్నారు, నీవు ఈ రోజు నుంచి లోకాన్ని ప్రేమించకు, లోకములో ఉన్న వాటిని ప్రేమించకు. ప్రేమిస్తే దేవుని ఆశీర్వాదం దొరకదండి, గమనించుకోండి. ఈ రోజుల్లో చాలా మంది దేన్ని ప్రేమిస్తున్నారు తెలుసండి? వస్తువులను ప్రేమిస్తున్నారు. మొన్న నాకు ఆమంటుంది, స్వామి మా కుక్కకి జ్ఞానస్నానం ఇవ్వాలని అంటుంది. కుక్కకి జ్ఞానస్నానం ఇవ్వాలట, కుక్క గురించి ప్రార్థన చేయాలట. దేవుని పిల్లరా, ఆమె ఏం చెప్తుంది? ఆమె గురించి విన్నది, వాళ్ళ కొడుకుకు, కూతురికి, చిన్నపిల్లలకి పప్పుసారి వేసి పడుతుందట. ఈ కుక్కకేమో మటన్లో చికెన్లు పెడుతుందట కుక్కకి. అంటే కన్న బిడ్డల కంటే ఎక్కువగా తనకి ప్రేమ దేని మీద ఉంటుంది? కుక్క మీద. దేవుని బిడ్డలారా, ఎలాగైపోతుంది సమాజం అంటే, ఇంకొక ఆమె పిల్లలు లేరంట, కుక్కను పెంచుకుంది. కుక్క ఏమో ఎంత ఉంది పెద్దగా, ఆ కుక్కని పక్కనే బడుగుడు పెట్టుకొని జోలపాటు పాడుతూ రోజు పాట పాడుతుందట కుక్కకి. మనుషులు చూడండి ఎట్లా. దేవుని బిడ్డలారా, కనుక మనం దేన్ని ప్రేమిస్తున్నాము? జంతువులను ప్రేమిస్తున్నామా? వ్యక్తులను ప్రేమిస్తున్నామా? వస్తువులను ప్రేమిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలా. నేను ప్రేమించవలసింది మనల్ని ప్రేమించి మన కోసం తన యొక్క జీవితాన్ని తారపోసినటువంటి, తన ప్రాణాలను అర్పించినటువంటి బ్రతికినంత కాలము ఆయన్ని ప్రేమించాలి. పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను జీవించినను మరణించినను ఆయన కోసమే, నా బ్రతికే ఆయనకు అంకితం. ఎందుకంటే ఈ లోకంలో నా కోసం ఎవరైనా మరణించారు, నా కోసం ఎవరైనా రక్తాన్ని చిందించారంటే ఆయన ఒక్కడే. చెప్పండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు ఈరోజు ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావంటే సంతోషం, దీవించబడతావు గొప్పగా. యేసయ్యను కాకుండా దేన్ని ప్రేమించినా సతుకులు పడతావు, చిక్కుల్లో పడతావు. కాబట్టి ఆత్మపరిశీలన చేసుకో. అందుకని మనం చూస్తున్నాం, ఈ లోకాన్ని ఎందుకు దేవుడు ప్రేమించకూడదు అంటున్నాడు చెప్పండి.
దేవుడు ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడు అని అంటే దానికి కూడా సమాధానం వాక్యంలోనే ఉంది. 1 యోహాను 2:16 ఎందుకు దేవుడు మనల్ని లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు? ఏముంది లోకంలో? చాలా మంది అనుకుంటాం లోకంలో చాలా ఎక్కువ ఉంది, లోకంలోనే నేను బతికినంతకాలం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా గడపాలి నా జీవితాన్ని, ఏం తిందాము, ఏం త్రాగుదాం, ఏం సుఖిద్దాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ లోకంలో ఉన్నది ఏంటో ఒకసారి విందాం. 1 యోహాను 2:16 ఈ లోకంలో ఉన్నదంతయు చాలా జాగ్రత్తగా ఉంది. ఏమింది లోకంలో 3 ఉన్నాయి, ఏంటాయి విందాం. ఈ లోకంలో ఉన్నదంతయు ఈ లోకములో ఉన్నదంతా శారీరక వ్యామోహం, శారీరక వ్యామోహం, దృష్టి వ్యామోహం, జీవితమునందని అహంభావం. ఈ లోకంలో ఏదో ఉందో ఏదో ఉందని మనిషి ప్రాకులాడుతూ వెతుకుతూ తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏమిటి? ఈ లోకంలో సాతాను ఏం పెట్టాడు? దేవుని బిడ్డలను పాడు చేయడానికి అంటే శారీరక వ్యామోహం, దృష్టి వ్యామోహం, గర్వం. ఈ 3 ఉన్నాయి లోకంలో. అందుకే దేవుడు ప్రేమించొద్దన్న లోకాన్ని ప్రేమించకు, లోక వస్తువులు ప్రేమించకు, లోకము గురించి నువ్వు కొద్దిగా దూరంగా ఉండు లోకానికి అని దేవుడు చెప్పేది దేనికోసమే. శారీరక వ్యామోహం అంటే ఏంటి? మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎక్కువగా ఒంటరిగా ఉన్నటువంటి యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? శరీరం చెప్తుంది, ఇదిగో అతని దగ్గరికి వెళ్ళి తప్పు చేయి, ఇతని దగ్గరికి వెళ్ళి తప్పు చేయి, ఆమె దగ్గరికి వెళ్ళి తప్పు చేయి, శరీరంతో తప్పు చేయి, ఒక్కసారి తప్పు చేయి, ఏమీ కాదులే. దేవుడు చెప్పాడు ఆదాముతో, ఆదాము అవ్వ ఇటండి, ఈ తోట అంతా తిరగండి, కానీ ఆ తోట మధ్యలో నేను నాటినటువంటి ఆ చెట్టు వైపు వెళ్ళొద్దు, చెట్టు వైపు చూడొద్దు అన్నాడు. ఏమన్నాడు? చెట్టు వైపు వెళ్ళొద్దు, చెట్టు వైపు చూడొద్దు అన్నాడు. అంటే ఏంటి? ఆ పండును తినకండి అన్నాడు. కానీ పాము ఏం చేసింది? దేవుడు, చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేపించడమే సాతానుగాడి యొక్క పని. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేయించడమే సాతానుగాడి యొక్క ప్రయత్నం, సాతానుగాడి యొక్క పని, వాడి ఉద్దేశం, వాడి యొక్క ప్లాన్. ఈ విషయం తెలుసుకోలేకపోయింది అవ్వ. ఆదాము కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి అవ్వ దగ్గరికి వచ్చి సాతాను పావు రూపంలో ఏమన్నది? ఏం చెప్పాడు మీకు దేవుడు? కుటుంబంలో భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు అని అనుకోండి, పక్కింటామా ఎవరిని అడుగుతుందో? వచ్చి భార్యని అడుగుతుందా, భర్తను అడుగుతుందా? భార్యని అడుగుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి ఏదైనా చిన్న క్లూ ఇచ్చామనుకో మొత్తం చెప్పేస్తారు. ఏమో రాత్రి సౌండ్లు వచ్చినాయే, సౌండ్ వచ్చింది, గొడవ ఆడుకున్నారేమో అనుకో. అవునే, ఏం చేయను అమ్మ, మా ఆయన తాట తీసేసిండు, గట్టి కొట్టేసిండు నన్ను, బెల్ట్తో కొట్టాడు, తర్వాత చీపురుతో కొట్టాడు, తర్వాత కట్టెతో కొట్టాడు. ఆమె ఏమడిగింది? ఏదో అయిందమ్మా అంటే ఏం చెప్పాలి? ఏం చెప్పలేదులే అమ్మా, ఏం అవ్వలేదమ్మా అని చెప్తే అయిపోయేది. కానీ ఆడమే భార్య ఏం చేస్తుంది? మామూలుగా ఉండదు. ఎవరు అడుగుతారా, ఎవరికి చెప్దామా, చెప్పకపోతే లాభ అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజుల్లో టీవీ 9 కూడా పనికిరాదండి. ఈ ఊరి చివరి ఆమెకి ఏదైనా చెవిలో చెప్పామనుకో, మనం ఆయన ఇంటికి వెళ్ళేలోపు ఆ ఊరు ఆ చివరి ఆ మూలలో ఉన్న ఆమెకు కూడా తెలిసిపోతుంది. అంత స్పీడ్గా ఆడవాళ్ళు. అందుకని ఆడవాళ్ళకి రహస్యాలు దాచలేరు వాళ్ళు. మగవాళ్ళైనా రహస్యాలు దాస్తారేమో కానీ ఆడవాళ్ళు రహస్యాలు దాచలేరు. లోపల నుంచి తన్నుకు వస్తుంది, చెప్పే అంటది అనమాట. సో కావుననే స్త్రీ బలహీనం కలిగింది కనుక, స్త్రీ అన్ని నమ్మేస్తుంది కనుక, స్త్రీ అన్నింటిలోని బలహీనరాలు కనుక ఏం చేసింది? సాతాను పాము రూపంలో ఆదాము దగ్గరికి వెళ్ళాలా, అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఏమన్నాడు అనగానే స్టార్ట్ చేస్తుంది, దేవుడు మాకు ఈ తోట అందించేస్తాడమ్మా, తోటలు అన్నీ తినమన్నాడమ్మా, ఆ మధ్యలో చెట్టు వైపే వెళ్ళొద్దన్నాడమ్మా, ఆ మధ్యలో చెట్టునే చూడొద్దన్నాడమ్మా, ఆ పండునే తినొద్దన్నాడమ్మా అన్నది. మొత్తం చెప్పేసింది. సాతాను అడిగింది ఒకటే. ఒకవేళ సాతాను వచ్చి అడిగింది అనుకో, ఏం చెప్పాడు దేవుడని? ఏం చెప్పలేదమ్మా అంటే అయిపోయేదే. లేదా ఆ పండును తినొద్దన్నమ్మాడంటే అయిపోయేదే.
మొత్తం చెప్పేసింది. అప్పుడేమని తెలుసా, అవన్నీ అబద్ధం. దేవుడు చెప్పిందల్లా నువ్వు నమ్ముతున్నావా? అవన్నీ అబద్ధం. ఈ పండు తింటే నువ్వు గొప్ప అద్భుతం చూస్తావు. ఈ పండు తింటే నీకు జ్ఞానం వస్తుంది, దేవుడి కంటే జ్ఞానం వస్తుంది నీకు అని అనగానే ఆమె అందులో ఆ సాతాను మాయ మాటలకు బలిపోయి ఏం చేసింది తెలుసా, కొద్దిసేపు అటు ఇటు కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు ఏమన్నా తెలుసు సాతాను, నువ్వేం తినవద్దులే, నేనేం తినవద్దని చెప్పను, జస్ట్ చూడు అంతే, నువ్వు తినొద్దు జస్ట్ చూడు అందే. సరే చూడమంటుంది కదా, ఒకసారి చూసింది. అబ్బా ఎంత బాగుందో అంది. చూడడానికే ఎంత బాగా ఉంది ఈ పండు, ఇక టచ్ చేస్తే ఇంకెంత బాగుంటుందో అనుకున్నాను. చూడకూడదని దేవుడు చెప్పాడు, చూసింది. చూసిన తర్వాత ఇంక ఆగుతుందా, పట్టుకోవాలని చూసిందట. అమ్మ పట్టుకుంటేనే టచ్ చేస్తేనే ఎంత బాగుంది, ఇంకా కోసుకొని కొద్దిగా నోట్లో పెట్టుకుంటే అబ్బాబాబా ఎంత బాగుంటుందో. అయిపోయింది. దేవుని బిడ్డలారా, శారీరక వ్యామోహం, శరీరము మనల్ని పాపంలో పడవేయడానికి దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్ని చేయడానికి ప్రేరేపణ ఇస్తుంది. ఒకవైపు సాతాను ప్రేరేపిస్తాడు, ఒకవైపు సాతాను శోధిస్తాడు. పర్వాలేదులే చూడు, పర్వాలేదులే చెయ్యి, పర్వాలేదులే వెళ్ళు. ఈ పర్వాలేదు అనుకునేది చాలా ప్రమాదకరం. జాగ్రత్త. పర్వాలేదులే, ఆ హిందువుల దగ్గరికి కదా, ఏం కాదులే, తినట్లేదుగా, మనం చూస్తున్నాం కదా, వాళ్ళ డ్యాన్సులు వాళ్ళ నృత్యాలు అన్నీ చూస్తున్నాం కదా, వాళ్ళ పూజలు చూస్తున్నాం, ఏం కాదులే అనుకోకు. పర్వాలేదులే నువ్వు ఏదైనా అనుకున్నావా, ప్రమాదంలో పడతావు. ఖచ్చితంగా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేపిస్తాడు సాతాను. మొదటి శారీరక వ్యామోహం. కాబట్టి నీ శరీరము దేని వైపు లాక్కెళ్తుందో నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి ఈరోజు. రెండవది దృష్టి వ్యామోహము. దేవుడు ఏదైతే చూడొద్దన్నాడో దాన్ని చూడకూడదు, దాన్ని చూడకూడదు. చెడు వైపు మన కన్నులు పోతున్నాయా, జాగ్రత్త పడాలా. భార్య వైపు కాకుండా వేరొక భార్య వైపు పోతున్నాయా, జాగ్రత్త పడాలా. భర్త వైపు కాకుండా వేరొక భర్త వైపు పోతున్నాయా, జాగ్రత్త పడాలా. ఈ కన్నుల ద్వారా కూడా సాతాను పాపములో త్రోసివేస్తాడు. అవ్వ దేవుడు చూడొద్దన్న దాన్ని చూసింది ఆగిందా, ఆ తినే వరకు వదిలిపెట్టలా. కాబట్టి నీ కన్నులు ఎటు వెళ్తున్నాయో జాగ్రత్త. నీ కన్నులు ఎటు వెళుతున్నాయో నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీ కన్నులతో ఉదయం ఏం చూస్తున్నావు, మధ్యాహ్నం ఏం చూస్తున్నావు, రాత్రి ఏం చూస్తున్నావు, పడుకున్న తర్వాత ఏం చూస్తున్నావు, నిద్రలో ఉన్నప్పుడు ఏం చూస్తున్నావు, ఏం కలలు కంటున్నావు, నీ కంటికి ఏది కనబడుతుంది, నువ్వు ఆత్మపరిశీలన చేసుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. అందుకని ఈరోజు సువిశేషపట్నంలో నీ కన్ను చెడుదైతే, నీ కాలు నీ చెయ్యి చెడుదైతే, ఒక కన్ను చెడుదైతే దాన్ని తీసే, నీ చెయ్యి ఒకటి తప్పు చేస్తే దాన్ని తీసే అంటున్నాడు. దాని అర్థం ఏమిటి? జాగ్రత్త పడు, నువ్వేం చూస్తున్నావు. ఇవాళ చాలామంది యవ్వనస్తులు వారి గోల్, వాళ్ళ టార్గెట్ మిస్ అవుతున్నారు. కారణం ఏంటి? కన్నులు. చూడకూడనివి, వారి జీవితాన్ని పాడు చేసేవి, వారి బ్రతుకును పాడు చేసేవి, వారి భవిష్యత్తును పాడు చేసే వాటి మీద వారి కను దృష్టి పోతుంది కనుక వారి గోల్ మిస్ అవుతుంది. డాక్టర్ కావాలని చదువుకుంటున్నటువంటి వాడు డాక్టర్ కాలేకపోతున్నాడు, చివరి కాంపౌండ్ అవుతున్నాడు. పెద్ద ఉద్యోగం చేయాలని తపన పడుతూ ప్రయత్నాలు చేసేవాడు, వాడు కను దృష్టి సెపరేట్ కావడం వల్ల, సైడ్ అయిపోవడం వల్ల ఏమైంది? చదువు మీద ఉండవలసిన దృష్టి స్త్రీ మీదకి పోతుంది, చదువు మీద ఉండవలసినటువంటి దృష్టి మనిషి మీదకి పోతుంది, చదువు మీద ఉండవలసినటువంటి దృష్టి ఆటల మీద, పాటల మీద, రకరకాల పనికిరాని వాటి మీద వెళ్ళిపోతుంది. కనుక వీడు డాక్టర్ కాలేకపోతున్నాడు, వీడు ఉద్యోగం సాధించలేకపోతున్నాడు, వీడు మధ్యలోనే ఆగిపోయి వాడి జీవితాన్ని వాడే పాడు చేసుకుంటున్నాడు. కనుక దేవుడిచ్చినటువంటి కన్నులతో నువ్వేం చూస్తున్నావో ఆత్మపరిశీలన చేసుకో. మూడవది అహంకారము. అంటే గర్వం, పొగరు. గర్వము నాశనానికి దారితీస్తట. మనలో గర్వం ఉన్నదంటే కనుక అది మనల్ని పాడు చేస్తుందని జాగ్రత్త పడాలి. ఎప్పుడు గర్వం వస్తుంది తెలుసా? మనకున్నది ఏమి ఉన్నదో, నాకేముంది అని నేను అనుకున్నప్పుడు, అబ్బా నాకు మంచి అందం ఉంది,
మంచి కారు ఉంది, మంచి బంగ్లా ఉంది, ఎవరికి లేని అందం నాకే ఉంది, ఎవరికి లేని జుట్టు నాకే ఉంది, ఎవరికి లేనిటువంటి ఆ నవ్వు నాకే ఉంది, ఎవరికి లేనటువంటి ఆ రంగు నాకే ఉంది, ఎవరికి లేనటువంటి హైట్ నాకే ఉంది, ఎవరికి లేనటువంటి టీవీ మా ఇంట్లో ఉంది, ఎవరికి లేనటువంటి ఫ్రిడ్జ్ మాకుంది, ఎవరికి లేనటువంటి ఏసీ కారు మాకుంది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే ఆటోమేటిక్గా గర్వం అనేది వచ్చేస్తుంది. దేవుడు దేవదూతను అందరి దేవదూతల కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమెను నాయకురాలిగా చేశాడు. చేస్తే ఆ దేవదూతకు ఎవరికి ఇవ్వలేని జ్ఞానం ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలేనటువంటి అధికారం ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలేనటువంటి విలువను గౌరవాన్ని దేవుడు ఆ దేవదూతకు ఇచ్చాడు. అయితే ఒకరోజు ఆ దేవదూత ఏమనుకుందో తెలుసా? అబ్బా, నాకు ఎంత జ్ఞానం ఉంటే దేవుడు నన్ను వీళ్ళందరి మీద అధికారం పెడతాడు అంటే నేను జ్ఞానవంతురాలినే. అప్పటి వరకు దేవుడిచ్చిన జ్ఞానము, దేవానికి స్తోత్రం, దేవ నాకు ఈ సాయం ఇచ్చావు స్తోత్రం, దేవ నన్ను అందరికంటే నాయకురాలుగా దీవించావు స్తోత్రం అనుకున్నటువంటి దేవదూత సడన్ గా దాన్ని మర్చిపోయి తన వైపు చూసుకోవడం స్టార్ట్ చేసింది. అబ్బా, నేను ఎంత బాగున్నానో, అబ్బా నాకెంత జ్ఞానం ఉందో, అబ్బా నాకెంత తెలివి ఉందో అనుకొని ఎప్పుడైతే అనుకుందో అప్పుడు ఏం చేసింది తెలుసా? దేవుని సింహాసనంలో కూర్చోవాలని ఆశపడింది. దేవుడు లాంటి జ్ఞానం నాకు ఉన్నప్పుడు నేనే దేవుడు ఎందుకు కాకూడదు అనుకుందండి. యేసువందనం, యేసువా స్తోత్రం. సో దాని ఆలోచనని గమనించినటువంటి దేవుడు అక్కడి నుంచి త్రోసేస్తే వచ్చి దబేలమని భూమి మీద పడింది. ఎప్పుడైతే భూమి మీద పడిందో రెక్కలు రెండు ఊడిపోయాయి, తన రూపం మారిపోయింది, తెల్ల రూపం కాస్త నల్ల రూపం అయిపోయింది, రెక్కలు ఓడిపోయి కొమ్ములు వచ్చినాయి. ఏంటది? సాతాను. సాతాను ఎవరండి? ఒకప్పుడు దేవదూత, దేవుడు అంటే లెక్క చేయలేదు, దేవుడిని చూసి గర్వపడింది, తన జ్ఞానాన్ని చూసి గర్వపడిపోయింది, తన తెలివిని చూసి గర్వపడింది. ఆమెలో ఉన్నటువంటి గర్వము వలన దేవుని చేత త్రోసివేయబడి ఈ లోకంలో పడింది. దేవుని బిడ్డలారా, కనుక నీలో గర్వం ఉన్నదంటే జాగ్రత్త, కింద పడిపోతాం. నీకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడా? దేవునికి స్తోత్రం అని చెప్పుకో రోజు. దేవుడు నీకు బంగారాన్ని ఇచ్చాడు, వెండినిచ్చాడు, ఆస్తినిచ్చాడు, పొలాలనిచ్చాడు. నీకు దేవుడు ఏది ఇచ్చాడు దాంట్లో తృప్తి చెందుతూ ఆనందపడుతూ దేవునికి ప్రతిరోజు నువ్వు స్తుతులు వందనాలు అర్పించు, దేవుని ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. అది కాకుండా నేనే సంపాదించాను, ఇది నాదే, ఈ ఆస్తి నాదే, ఈ బలము నాదే, ఈ జ్ఞానము నాదే అని అనుకున్నావా? పప్పులో కాలేసినట్టే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీకిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా.
నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. కళ్ళు మూసుకొని ప్రార్థన. మహాప్రభు కలిగిన వాడ, మహోన్నతుడ, నీ పరిశుద్ధమైన అద్భుతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈరోజు నా ప్రభువా, మేము ఎవరిని ప్రేమిస్తే అయ్యా మాకు ఆశీర్వాదాలు దొరుకుతాయో నామని నేర్పించావు. ఈ మొదటి రోజున ఎవరిని మేము ప్రేమించకుండా ఉంటే, ఎవరిని మేము ప్రేమించకుండా ఎవరిని మేము ప్రేమించకూడదో వారిని ప్రేమిస్తే మా జీవితాల్లో వచ్చేటటువంటి నష్టాలు, వచ్చేటటువంటి శ్రమలు ఏమిటో మాకు నేర్పించావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, ఈ రోజు నుంచి మేము నిన్ను మాత్రమే ప్రేమించే బిడ్డలుగా, నీకు మాత్రమే మొదటి స్థానాన్ని మా జీవితంలో ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని, మా కుటుంబాలను దీవించండి ప్రభా. ఇదిగో నేను ఈ లోకంలో ఏదో ఉందంటే 3 విషయాలు మాకు నేర్పిస్తున్నావు ప్రభా. ఈ లోకంలో ఉన్నదంతా అయ్యా శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, అయ్యా గర్వము అని మాకు నేర్పిస్తున్నావు అయ్యా. ఈ శరీరమును మేము దేనివైపు త్రోసివేయకుండా, మా కన్నులను దేనివైపు త్రోసివేయకుండా అయ్యా, మాలో గర్వము లేకుండా మమ్మల్ని ఆశీర్వదించు స్వామి. మాలో వినము విధేయతలు కలిగి అయ్యా, మరి మాలో మా కంఠంతో నిన్ను మాత్రమే చూసే, మా శరీరముతో నిన్ను మాత్రమే ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని బహుగా దీవించండి ప్రభా. ఈ దినమంతా మేము విన్నటువంటి వాక్యమును మా జీవితంలో మేము దానిని పాటించి ధన్యతను పొందే బిడ్డలుగా మమ్ములను, మా కుటుంబాలను ఆశీర్వదించి, సాతానులను ప్రభు ఈ లోకంలో ఉన్నది కానీ, ఈ లోకానికి లోకంలో ఉన్నది కానీ నువ్వు ప్రేమిస్తే కనుక తండ్రిని ఆశీర్వాదం నీకు దొరకదని నేర్పిస్తున్నావు నాయన. ఈ రోజు నుంచి మేము లోకాన్ని కానీ, లోకం వైపు కానీ, లోక వస్తువులకు కానీ మేము వెళ్లకుండా వాటికి దూరంగా దీవించే బిడ్డలుగా మమ్ములను, మా కుటుంబాలను బహుగా దీవించి నిన్నే ప్రేమించే వరమును మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి. అందరూ లేచి నిలబడి విశ్వాస గ్రహము, పరలోకమును భూలోకమును అక్కడి నుండి చనిపోయిన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాం. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయత్నిస్తున్నాం. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాం. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాం. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెరా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెరా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమా దేవా, స్పందించుమయా. స్వీకరించుమా దేవా, స్పందించుమయా. సదయా నీ ప్రేమలో నన్ను నిలుపుమయా. సదయా నీ ప్రేమలో నన్ను నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించగా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనం కొరకును ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక.
దయామయుడవైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితమును నీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేవారు మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, నిన్ను ఆరాధించుచున్నాము స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, మేము ఆరాధిస్తున్నాము స్వామి. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా జోనెస్ పీఠాధిపతులను,
గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముతో నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వాళ్ళందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనెత్తలకు మరెమాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈనాటి రెండవ పట్టణంలో ప్రభు వాక్యము మనందరికి కూడా ఏమని సెలవిస్తుందంటే, మీరందరూ కూడా భాగ్యవంతులై ఉన్నారు అని. ఎప్పుడు మనం భాగ్యవంతులం అవుతామంటే, ఎప్పుడైతే ఇతరులని మోసం చేయకుండా, ఇతరుల పట్ల అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉంటూ పరలోక ప్రార్థనలో మనం చెప్తాం, పరలోకమందున్న మా తండ్రి అని. ఏ విధముగా అయితే ఆ తండ్రి, ఆ ప్రభువుని మన తండ్రిగా మనం భావిస్తామో ఆ విధంగానే మన తోటి వారందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, ఆది క్రైస్తవులు ఏ విధంగా అయితే రొట్టె విరుచుట యందు అంటే దివ్యబలి పూజ యందు, వాక్యం వినుట యందు సహనం కలిగి వాళ్ళందరూ కూడా సహవాస జీవితం అందు ఏక కుటుంబంగా కలిసి జీవించారో ఆ విధంగా ఎప్పుడైతే మనమందరం కూడా జీవిస్తామో వాళ్ళందరూ కూడా భాగ్యవంతులు, ధన్యులు, శ్రేష్ఠులు అని ప్రభువు నుడుచున్నారు. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని బిడ్డలమని ఈ యొక్క పరలోక ప్రార్థన జ్ఞాపకం చేస్తుండగా ఆ ప్రభువు నేర్పినటువంటి పరలోక జపాన్ని అందరము భక్తితో జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా ఎదుట అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మన్నించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరము ఆ ప్రభు శాంతి సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. నేను పాత్రుడుగా, కానీ మీరు ఒక మాట పలికిన
చేతిలో రొట్టెనునేనయ్యా, నీలో యేసయ్యా. నీ చేతిలో రొట్టెనునేనయ్యా, నీలో యేసయ్యా. నీలో యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, నీలో యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెనునేనయ్యా, నీలో యేసయ్యా. ఈరోజు ప్రత్యేకంగా మనకు మంచి దేవపల్లి పోషణను అర్పించినటువంటి మన యొక్క మాస్టర్ సెంటర్ విజయవేరి గారి యొక్క విచారణలు అదేవిధంగా ఈ విద్యార్థి గారు చాలా చక్కగా మనకు దేవపల్లి పోషణ సమర్పించినందుకు దేవుడు బాగా దీవించాలని దేవుని ద్వారా మనకు మంచి ఆరాధనలు మరి వాక్య పరిచర్య దేవపల్లి పోషణలో మంచి ప్రసంగాన్ని అందించినటువంటి ఫాదర్ సురేష్ గారు పవిత్రాత్మ సహోదరుడు మరి ఈరోజు మంచిగా నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చేసుకుంటూ ఫాదర్ గారు ఇంకా 2 రోజులు మనతో ఉంటారు. దయచేసి ఇంకా మీరందరూ కూడా సహకరించి ప్రార్థనకు రావాల్సిందిగా కోరుతున్నారు. రోజు సురేష్ మామూలు వారి దేవపల్లి పూజ సమర్పించాలి. అనుకోకుండా నేను ఈ విషయానికి రావటం మరి ముఖ్యంగా నన్ను దేవపల్లి పూజ సమర్పించమని మీ విచారణ గురువులు మరియు గురుశ్రీ సురేష్ మామూలు వారు ఇద్దరు కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినారు.
కాబట్టి ఈ సమయంలో నేను ప్రత్యేకంగా ఇరువురికి గురువులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమ రహస్యమును మా శరీర ఆత్మల రక్షణ సాధనముగా రూపొందించునగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో పాలివారం అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. పూర్తి సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి.